ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఒక సిరీస్గా, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ధారావాహిక కార్యక్రమాలుగా ఇశ్రాయేలీల యొక్క చరిత్రను గురించి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక విషయాల గురించి నేను మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప కొరకై నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. క్రమం తప్పకుండా మీరు కార్యక్రమాలని వీక్షిస్తూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ విషయంలో మీకు ఏదైనా అనుమానం, సందేహాలు అనేటువంటి ఉన్నట్లయితే, ఏదైనా తెలుసుకోవాలన్నట్లయితే, నా జ్ఞానం ఏమీ కాదండి, నేను అంత పెద్ద జ్ఞానినని నేను అనుకోవడం లేదు, బట్ శాయశక్తులో నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు నాకు ఫోన్ చేయొచ్చు, లేదంటే ఒకవేళ ఈమెయిల్ ద్వారా తెలియజెప్పొచ్చు, లేక ఒక SMS ద్వారా తెలియజెప్పొచ్చు. వాట్సాప్లో కూడా నేను అందుబాటులో ఉంటూ ఉన్నా. తర్వాత మేము ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ నెంబర్స్లో కూడా వాట్సాప్ ద్వారా మేము అందుబాటులో ఉంటూ ఉన్నాం. సో వాట్సాప్ ద్వారా ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నలు, ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే తప్పకుండా మీరు తెలియజేయండి. మా వంతు ప్రయత్నం ఒకవేళ మేము చేస్తాం. వీలైతే ఏదో ఒక సమయంలో ఒకవేళ మరీ ఇలాంటి ప్రశ్నలు లేదా ఇలాంటి అనుమానాలు, సందేహాలు మీకు ఏమైనా ఉన్నట్లయితే ఒక రోజుని ఈ కార్యక్రమం ద్వారానే, ఈ సత్య సువార్త అనేటువంటి కార్యక్రమం ద్వారానే మీ ప్రశ్నలకు మాకు జవాబులు ఇవ్వడానికి కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేస్తున్నా. యాక్చువల్లీ బిజీగా ఉంటూ ఉంటుంది. నేను కూడా బయట దేశాలకు వెళ్ళడం, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడం, ఇది నా జీవితంలో ఎక్కువగా నేను చేస్తున్నటువంటి ఒక పనులు. అదే సమయంలో సువార్త కూటాలకు వెళ్ళడం, ఇలాగ వివిధ ఛానల్స్లో కూడా సువార్తను ప్రకటించడానికి, వాటిని రికార్డ్ చేయడం, నేను ఇదే ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇంకో చోట వేసేయండి అన్నట్టుగా కాకుండా వీలైనంత మటుకు నేను ఏ ఛానల్ వాళ్ళకి ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. సో అందుకని బిజీగా ఉన్నా, బట్ ఐ విల్ స్టిల్ స్పేర్ సమ్ టైమ్. ఎందుకంటే మీరు ఎంత ఆసక్తితో మా కార్యక్రమాలను మీరు చూస్తూ ఉన్నారు. మీకు అందులో ఒకవేళ ప్రశ్నలు వచ్చి ఉన్నవి, మీరు ఒకవేళ కొన్ని అనుమానాలు, సందేహాలు మీకు ఎదురై ఉన్నవి, ఆ విషయంలో నేను మీకు వివరణ ఇవ్వడానికి నేను బాధ్యుణ్ణి కదా. ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రశ్న వస్తే దానికి జవాబు చెప్పాల్సిన పూచి కూడా నా మీద ఉంది. అది దేవుడు నాకు అప్పగించిన బాధ్యతగా నేను తీసుకుంటా. ఐ ట్రై మై బెస్ట్. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తా. ఈరోజు నేను మోషే గారి యొక్క జీవితంలో నుండి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో నుండి 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, మొదటిగా మోషే గారి యొక్క పుట్టుక అక్కడ కనబడుతుంది. ఎలాంటి పరిస్థితులు ఆయన పుట్టి ఉన్నారు. ఫరో రాజు ఉన్న మగపిల్లలను అందరినీ కూడా చంపేస్తూ హెబ్రీలైనటువంటి వారి యొక్క జాతి నశించిపోవాలని, లేక వాళ్ళకి పెరగకూడదని, ఎంత మట్టుకున్నారో అంత మట్టుగా ఉండాలని, వాళ్ళు అణిచివేయబడాలి అనేటువంటి ఉద్దేశంతో మగపిల్లల్ని చంపేస్తున్నటువంటి ఒక తరుణంలో, ఆ కాలంలో, ఆ సమయంలో ఈ మోషే అనేటువంటి ఆయన పుట్టి ఉన్నాడు. ఫస్ట్ తల్లిదండ్రులు మోషే అనే పేరు పెట్టలేదు. పెంచుకున్నటువంటి యొక్క రాజు కుమార్తె నేను నీళ్లలో నుంచి తీసిన కుమారుడు గనక, దానికి అర్థం ఇచ్చేటువంటి నీళ్ళలో నుంచి తీయబడిన కుమారుడు అని అర్థం ఇచ్చేటువంటి రీతిగా మూసా అని చెప్పేసి అని అన్నారు. మూ అనగా నీళ్ళు, సా అనగా కుమారుడు. సో మూసా. ఇప్పుడు కూడా మేము ఐగుప్తు దేశానికి వెళితే అక్కడ మూసా అనేటువంటి పేరు అంటారు. దాన్ని అఫ్కోర్స్ మనం మోషే అనేటువంటి రీతిగా మన తెలుగు భాష ఉచ్చారణ మనం కలిగి ఉన్నాము. ఇంగ్లీష్లో మౌజస్ అనేటువంటి రీతిగా ఇంగ్లీష్లో పిలువబడుతున్నటువంటి ఒక పేరుగా. సో ఇప్పుడు మోషే అనేటువంటి ఒక పేరు ఆ ఫరో రాజు కుమార్తె పెట్టింది, నీళ్ళలో నుంచి తీయబడిన నా కుమారుడు అని. ఇప్పుడు ఫరో రాజు దగ్గర పెరుగుతూ ఉన్నాడు. కానీ ఆ ఫరో రాజు కుమార్తె స్వయాన ఈ మోషే యొక్క తల్లికే ఈ పిల్లవాడిని అప్పగిస్తూ ఏమని చెప్పిందనంటే, నా కొరకు ఈ పిల్లవాడిని పెంచు, పాలు ఇచ్చి పెంచు అని చెప్పినప్పుడు, పాలు ఇస్తూ ఉన్నప్పుడు సాధారణంగా మనం ఏమంటామంటే ఉగ్గు పాలతో నేర్పించినటువంటి అని అంటాం కదా. సో పాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి మాట్లాడుతూ ఉంటాం, రే నాయనా నువ్వు నా కొడుకువేరా, కానీ రాజుగారి పెంచుకోవడానికి అన్నట్టుగా తీసుకున్నారా, ఇలాగ నువ్వు పుట్టినప్పుడు ఇలా జరిగింది కనుక నేను ఇలా జమ్ము పెట్లు పెట్టేస్తే అక్కడ రాజకుమార్తె నేను తీసుకొని తన కొడుకుగా పెట్టుకొని నీకు మోషే అనేటువంటి ఒక పేరు పెట్టిందిరా, ఇప్పుడు నిన్ను తన కొరకు పెంచమంటుందిరా, కానీ నువ్వు నా కొడుకురా, నాకు పుట్టిన కొడుకురా, నా అన్నయ్య నేను నా కొడుకు అని చెప్పేసి అనుకొని మోషే ఇలాగ మాట్లాడుతున్నట్టే పాలు తాగుతూ కూడా వాడు మనసులో వాడి యొక్క హృదయంలో ఇవన్నీ పెట్టుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ తల్లి అప్పగించాలని చెప్పినటువంటి దాన్ని బట్టి తీసుకొని వెళ్ళి ఫరో రాజు కుమారుడుగా అప్పగించినప్పుడు ఫరో రాజు కుమారుడుగా పెరుగుతున్నాడు. కానీ వాడు పాలతో, ఉగ్గు పాలతో జీర్ణించుకున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నేను హెబ్రీయుడను,
నేను ఈ దేశానికి వలసగా వచ్చినటువంటి వాళ్ళము, మా జాతి హెబ్రీలైనటువంటి ఒక జాతి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి కాలపు యొక్క ఫరో మమ్మల్ని బానిసలుగా చేస్తూ ఉన్నాడు, మమ్మల్ని దాసులుగా చేసి ఉన్నాడు, మగపిల్లల్ని చంపించేయడం అనేటువంటిది జరిగి ఉన్నది. సో మా యొక్క తరంలో నేను ఒక్కడనే ఆ వయసుకు సంబంధించినటువంటి వాడు ఉండి ఉన్నాను, మిగిలిన వాళ్ళందరూ వయసులో చాలా పెద్దోళ్ళు అయిపోయి ఉండాలి. ఒకవేళ మోషే తర్వాత ఏమన్నా అనుమతినిచ్చింటే కనుక మోషే పెద్దవాడు అయినప్పుడు ఆ తర్వాత పుడుతున్నటువంటి మగపిల్లల తరం అనేటువంటి తర్వాత వస్తూ ఉండాలి. సో ఈ గ్యాప్లో ఒక వయసు కలిగినటువంటి వాడుగా ఉండినటువంటి వాడు మోషే మాత్రమే ఉండి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఫరో రాజు ఇంటిలో ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడుగా ఫరోల లాగా ఇతడు కూడా ఎదుగుతూ ఉన్నాడు, మోషే కూడా ఎదుగుతూ ఉన్నాడు. న్యాచురల్ ఇప్పుడు ఐగుప్తీయుడిగా పెట్టబడి ఉన్నాడు కనుక ఐగుప్తీయుల యొక్క జుట్టు అనేటువంటిది వేరేగా పెట్టుకునే కిరీటం, ఐగుప్తీయులు పెట్టుకునే గెడ్డం లాంటి ఒక గెడ్డం అనేటువంటిది, ఐగుప్తీయులు ధరించుకున్నటువంటి ఒక మొల చుట్టూ ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వస్త్రం, ఐగుప్తీయులు చేతిలో పట్టుకున్నటువంటి ఒక దండం లాంటిది. వాళ్ళు ఎలాగున్న ఐగుప్తీయులు అయినటువంటి వారు ఎప్పుడు కూడా ఇలా క్రాస్ హ్యాండ్స్ పెట్టుకున్నటువంటి ఉండేటువంటిది. ఒక్కొక్కసారి ఈ యొక్క చేతితో పట్టుకుంటే ఒక చెయ్యమో తొడ మీద పెట్టుకున్నటువంటి రీతిగా అధికారాన్ని కనబరిచేటువంటి విధంగా. సో అంతా ఐగుప్తు గెటప్లో ఉండి ఉన్నాడు ఈ యొక్క మోషే గారు. ఐగుప్తు రాజుగా పెరుగుతున్నాడు ఈ మోషే గారు. ఒకనొక సమయంలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, చూడ్డానికి అన్నట్టుగా బయటకు వచ్చాడంట ఈ యొక్క మోషే గారు. బయటకు వచ్చి అలా వెళుతుందంటే ఈలోగా ఒక ఐగుప్తీయుడైనటువంటి వాడు హెబ్రీయుడైనటువంటి వాడిని ఒకడిని కొడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇది చూచాడో మనోడు రక్తం ఉడికిపోయిందనమాట. అరే, నా జాతి ప్రజల్ని, నా ప్రజలైనటువంటి ఒక హెబ్రీయులైనటువంటి వాడిని ఐగుప్తీయుడు వీడు కొడతాడు. ఈయనున్నది ఐగుప్తీయుడు గెటప్, కానీ లోపల ఉన్నటువంటి ఒక రక్తం హెబ్రీయుల యొక్క రక్తం కనుక ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు కొడుతోందంటే ఉడికిపోయాడు లోపల. ఇక తన లోపల నుంచి ఆ లోపల తత్వం అనేటువంటిది బయటకు వచ్చింది. అసలే రాజుగారుగా మంచి కసరత్తు చేసినటువంటి ఒక బాడీ ఏమో, అభ్యాసం చేసినటువంటి ఒక బాడీ ఏమో, అనేకమైనటువంటి ఒక సకల విద్యలు నేర్చుకున్నటువంటి ఒక బాడీ ఏమో, మనోడి యొక్క చేతులతోనే ఏమైనా చేయగలిగినంతటి 6 ప్యాక్ బాడీగా ఉండి ఉన్నాడేమో. దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసినట్టు లాగొక్కడు కొట్టాడు ఐగుప్తీయుడు అనేటువంటి వాడిని. ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు అంటాడే గాను. ఎంతటి బలమో చూడండి మోషేకున్నటువంటి ఒక బలం, మోషేకున్నటువంటి ఒక శక్తి. ఇప్పుడు రోజుల్లో మన సినిమాల్లో కూడా మనకు చూపిస్తున్నటువంటి విషయాలు చూస్తుంటే నాకు నవ్వొస్తుంటుంది. ఎప్పుడైనా టీవీలో వచ్చి ఏదైనా కార్యక్రమం చూస్తుంటే ఒక్క తాపు తనితే బంతి ఎగిరినట్టుగా మనిషి అంతా కలిసి వెళ్ళిపోయి ఎగిరిపోతున్నాడు, ఎక్కడికో పడిపోతున్నాడు. అవతలున్న లారీల్ని, అవతలున్న వ్యానుల్ని, అవతలున్న కారుల్ని పగలగొట్టేసుకొని పడిపోతున్నాడు. ఒక్కసారి ఎత్తి కడితే కనుక ఏదో ఒక బొమ్మను తీసుకొని గిరట కొట్టినట్టుగా చేపట్టుకొని ఇలా పైకి తీసుకెళ్ళి అన్ని మీద కొట్టేసినట్టు కొట్టేస్తున్నారు. కానీ ఇవన్నీ జిమ్మిక్లు, అందుకని వాటిని సినిమా అని చెప్పేసి అంటున్నారు. అవి సినిమాల్లో ఉండేటువంటి ఒక విషయాలు, అది వాస్తవం కాదు. కానీ ఆ రోజులలో మోషే గారు కొట్టినటువంటిది వాస్తవం అండి. ఒక్క దెబ్బ కొట్టాడంతే, ఆ దెబ్బకే అవతలోడు చచ్చిపోయాడంటే ఆయన. వెంటనే చచ్చిపోతే మళ్ళీ ఈయన ఊరుకున్నాడా? ఈ మోషే గారు ఏం చేశాడంటే వాడిని గొయ్యి తీసి కప్పెట్టేశాడు. ఆయన వాడిని గోతులో కప్పెట్టేశాడు, గొయ్యి తీశాడు, ఆ గోతులో కప్పెట్టేశాడు, వాడు చచ్చిపోయాడు. అక్కడితో అయిపోయింది చరిత్ర. చేతులు దులిపేసుకొని మామూలుగా యథావిధిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఫరో రాజు గారి ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేశాడు, పడుకున్నాడు. మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత మరలా ఒక రోజున మోషే గారు సాయంకాలం వాక్ వచ్చాడు, లేకపోతే దేని గురించి అన్నట్టుగా బయటకు వచ్చినాడు. ఈసారి బయటకు వస్తే ఈసారి జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ దృశ్యం ఏంటంటే, ఇద్దరు హెబ్రీయులైనటువంటి వారు, ఒకే జాతి ప్రజలైనటువంటి వారు, తన జాతి ప్రజలైనటువంటి వారు, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉన్నారు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు. ఈసారి వాళ్ళ దగ్గరికి వచ్చి మన జాతివాడే కనుక, ఈయన యొక్క జాతి ఆ ప్రజలు కనుక, హెబ్రీయులైనటువంటి వారి యొక్క జాతివాడే కనుక ఈ యొక్క మోషే గారు ఐగుప్తు గెటప్లో ఉన్నప్పటికీ ఐగుప్తు రాజు తర్వాత రాజు అంతటి వాడుగా అన్నట్టుగా తయారయ్యి తన సకలమైనటువంటి విద్యలో 40 సంవత్సరాల వయసులో ఉండినటువంటి మంచి యవ్వనంలో ఉండినటువంటి వాడయ్యి ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడతాడు. అన్నలారా, మీరు ఎందుకు దెబ్బలాడుకుంటారు? ఎందుకంటే ఈయన వయసు కలిగినటువంటి వాళ్ళు కాదు కదా. ఈయన వయసు కలిగిన వాళ్ళందరూ చచ్చిపోతూ వచ్చినారు, చంపేస్తూ వచ్చినారు కనుక ఉన్న వాళ్ళందరూ అన్నయ్యలు అయి ఉంటారు. అందుచేత వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు, అన్నలారా, మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? మీరు ఎందుకు గొడవాడుకుంటున్నారు? మీరు ఇలాగ తన్నుకుంటూ ఎందుకు? ఇది సబబా? మనం వేరే దేశం నుండి ఇక్కడికి వలసగా వచ్చినటువంటి ప్రజలు ఇక్కడి నుంచి మనం తప్పించబడ్డానికి చూడాలి తప్ప మీరు కొట్టుకుంటే ఏంట్రా అని చెప్పేసి అన్నట్టుగా అంటే, అప్పుడు అందులో ఒకడు అంటాడు, నిన్నటి దినాన్ని వాడిని కొట్టి చంపేసినట్టుగా, మాలో ఒకడిని కొట్టి చంపేసినట్టుగా, మాలో కూడా ఎవరినైనా ఒకటి కొట్టేసి చంపేసి పాతి పెట్టేద్దాం అనుకున్నావా అని చెప్పేసి అనేసరికి అమ్మ భయం వేసేది వెంటనే మోషే గారికి.
వామ్మో ఉన్న విషయం తెలిసిపోయింది, ఇప్పుడు నేను కనుక ఎలాగనో ఒక ఐగుప్తీయుడిని చంపానని మా తాతయ్య గారికి లేకపోతే మా యొక్క ఫరో రాజుకి కనుక తెలిసినట్లయితే నన్ను చంపేస్తాడు, నేను ఎలాగో పెంచబడినటువంటి వాడిన సంగతి ఆ ఫరో రాజులకు తెలుసు కదా, ఎందుకంటే చిన్నప్పుడు వాడిని పెంచినప్పుడు ఆ పెద్దలైనటువంటి వాళ్ళకి వీడు పెంచబడిన వాడని, వీడు హెబ్రీడ్ అన్న సంగతి తెలుసు కదా. సో వీడి జాతి ప్రకారంగా వీడి జాతి లక్షణం చూపించుకున్నాడు, వీడి యొక్క జాతి వాడిని కాపాడుకొని మన వాడిని మన ఐగుప్తీయుడినే వీడు చంపాడురా, వీడిని మనం ఎంత ఫరోగా మనం తీసుకుని వచ్చి మన ఇంట్లో ఒక ఫరోలాగా మనం పెంచినప్పటికీ వీడు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు, వీడి యొక్క జాతి లక్షణం పోనిచ్చుకున్నవాడు కాదు, వీడి జాతి వాడిని కాపాడుకొని మన మీద ఇలా తిరుగుబడతానని చేశాడు, చంపేయండి అని చెప్పేసి చంపేసి ఉండేవారు మోషేని కదా. సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే ఇప్పుడు మోషే చేసినటువంటి ఒక పని ఏంటంటే అక్కడ నుండి దాదాపుగా సగం దూరం వరకు పైకి వెనక్కి తీసుకొని వచ్చినటువంటి ఒక సీనాయి పర్వతాల ప్రదేశంలో హోరేబ్ అనేటువంటి ఒక కొండ దగ్గరికి, అనగా మిద్యాను అనేటువంటి ఒక ప్రదేశం దగ్గరికి, మిద్యానీయులు ఉండినటువంటి ఒక ప్రదేశం దగ్గరికి అక్కడికి పారిపోయి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకుందాం, అదేంటంటే మన స్వచ్ఛత్వముతో మనం ఏది చేయడానికి అన్నట్టుగా ముందుకు రావద్దు. ఈరోజు నేను చెప్తున్నా, బహుశా ఎవరైనా దేవుని యొక్క సేవ కొరకు మీరు సమర్పించుకుంటూ ఉండంటే, ఎవరైనా దేవుని కొరకు ఏదో చేయాలి, నేను దేవుని కొరకు ఏదో పాటుపడాలి అని అనుకొని మీ స్వబుద్ధితో ఆధారం చేసుకొని, లేక మీ స్వచ్ఛత్వంతో ఆధారం చేసుకొని, మీ స్వబలము మీద ఆధారం చేసుకొని నేను ఏదో చేసేస్తా దేవుడి కొరకు, నేను ఏదో పొడిచేస్తా, నేను ఏదో చేసేస్తానని చెప్పేసి అనుకుంటే అట్టర్ ఫెయిల్ అయిపోతారు. నేను చెప్తున్నాను, ఒక రోజుని చాలా కాలం క్రితం నేను దినకర్ గారికి నేను తర్జుమాలు చేస్తూ ఉన్నాను. ఇప్పటికి దాదాపు 25 సంవత్సరాలు పైబడండి నేను దినకర్ గారి కుటుంబాలకు ఇంకా తర్జుమాలు చేస్తూనే ఉన్నా. వారి మీటింగ్స్ ఏదైనా ఉన్నప్పుడు, వారికి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మీటింగ్స్కి వచ్చినప్పుడు వారికి అనువాదం చేయడానికి అనేటువంటి రీతిగా నేను వెళుతూనే ఉన్నాను. సో అప్పటి రోజుల్లో ఒకసారి అంకుల్ దినకర్ గారు, తండ్రిగా ఉండినటువంటి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా ఒకరోజు ఎందులోనో మాట్లాడుతూ, టీవీ ప్రోగ్రామ్కో దేనికో మొత్తానికి నాకు ఐడియా లేదు, కానీ అందులో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్న మాట నా హృదయంలో నాటబడినటువంటి ఒక మాట. అదేంటంటే ఏదో తొందరపడి దేవుని యొక్క సేవ కొరకు వచ్చేయొద్దు, చాలా సూటిగా మాట్లాడుతున్నారు ఆయన. తొందరపడి దేవుని యొక్క సేవ కొరకు అన్నట్టుగా వచ్చేయొద్దు, ఉద్రేకముతో దేవుని యొక్క సేవ కొరకు అన్నట్టుగా వచ్చేయొద్దు. ఎవరో ఏదో రెచ్చగొట్టారు కనుక, ఎవరో ఏదో ప్రసంగాల్లో ఉసుగొలిపారు కనుక, ఏదో నీ అంతటి నువ్వు భావోద్రేకంతో, నీ యొక్క ఉద్రేకంతో నేను ఎక్కడి నుంచి ఏదో సేవ చేస్తానో పొడి చేస్తాను అన్నట్టుగా నువ్వేదో పెద్ద ఇదిగా వచ్చేయొద్దు. నీ యొక్క ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చేయొద్దు, నీ యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేయొద్దు. ఎంత క్లియర్గా ఆయన మాట్లాడుతూ వచ్చినారంటే, ఆ మాటలు తర్జుమా చేస్తున్నప్పుడు నాకు ఒక విధమైనటువంటి గగ్గురుపాటు అనిపిస్తూ వచ్చినాడు. గొప్ప దైవజనుడు, ఆత్మాభిషేకము కలిగినటువంటి ఒక దైవజనుడు, పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడి మాట్లాడే దైవజనుడు. సో అది ఆయన అంటున్న మాట్లాడంటే, రేపొద్దున ఏదైనా కాస్త కష్టం వచ్చినట్లయితే, రేపొద్దున ఏదైనా కాస్త శ్రమ వచ్చినట్లయితే, ఒక ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది వచ్చినట్లయితే, ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేసినటువంటి నీవు మరలా వెనక్కి ఆ ఉద్యోగానికి వెళ్ళిపోతాననేటువంటి పరిస్థితి రానిచ్చుకోవద్దు. ఒకవేళ నీకు ఏదైనా కష్టం వచ్చినట్లయితే, అరే నేను ఎందుకు ఉద్యోగం విడిచిపెట్టేశానా, నేను ఆ ఉద్యోగం చేసుకున్నా బాగుండేది, నేను ఆ వ్యాపారం చేసుకున్నా బాగుండేది, ఈరోజు కడుపు నిండా నాకు తిండి ఉండేది, ఎప్పుడు చూస్తే దేవుని యొక్క సేవ కొరకు అని వస్తే నాకు కడుపు నిండా సరైన తిండి దొరకటం లేదు, నాకు సరైనటువంటి పరిస్థితులు కనబడడం లేదు, ఎందుకు వచ్చిన జీవితం అనేటువంటి రీతిగా నువ్వు రిగ్రెట్ అవ్వకుండా ఉండనట్లుగా నువ్వు తొందరపడి తీర్మానం చేసుకోవద్దన్నారు. నువ్వు కనిపెట్టు, దేవుని దగ్గర బాగా కనిపెట్టు. సరైన నిర్ణయం దేవుడు నీకు ఇచ్చినప్పుడు, సరైనటువంటి ఒక పిలుపు దేవుడు నీకు ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు రా. ఎంత కష్టం వచ్చినా నువ్వు వెనక్కి మళ్ళీ నువ్వు చూడవు, ఎంత శ్రమ వచ్చినా, ఎంత పస్తులు ఉండవలసిన పరిస్థితి వచ్చినా, ఎలాంటి నిందలు నీ మీద వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నా వెనక తట్టన్నట్టుగా నువ్వు చూడు, మరలా ఉద్యోగం తట్టన్నట్టుగా చూడు. ఏమన్నా బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభుతో ఉండినటువంటి ఒక శిష్యులు, యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆయన తిరిగి లేచాడన్న సంగతి కూడా తెలిసినా కూడా వీళ్ళు ఏం చేశారు, పేతురు గారు వెళుతూ ఆయన మిగతా వాళ్ళతో మాట్లాడతాడు, నేను నా చేపల పట్టడానికి వెళ్ళిపోతున్నానండి, మరలా నా ఉద్యోగానికి వెళ్ళిపోతున్నానండి, గురుగారు చచ్చిపోయి తిరిగి లేచారంటారు, కానీ ఏమో ఎలా ఉంటుందో మనకు జీవితం, ఎందుకు వచ్చింది, మళ్ళీ నా వృత్తిలోనికి నేను వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటానని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఆయన ఒక్కడు వెళ్ళాడా, ఆయనతో పాటు ఇంకొక 6 డజన్ మందిని తీసుకెళ్ళాడు. ఆ చేపలు పట్టేటువంటి ఒక వృత్తి కలిగినటువంటి వారుగా పిలువబడినటువంటి శిష్యులు, జాలర్లైనటువంటి వాళ్ళందరూ, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం చేపలు పట్టడానికి, మేము కూడా మరలా వృత్తిలోనికి వెళ్ళిపోతాం, ఈ గురుగారు పని అయిపోయింది, 3.5 సంవత్సరాలు గురుగారితో తిరిగా మీకు చాలే, మరలా మన పడవలు ఎక్కడున్నా చూసుకుందామండి, మళ్ళీ మన వల్ల ఎక్కడున్నా చూసుకుందామండి, మళ్ళీ మన వల్ల ఎలా విసరడానికో మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకుందామండి, మళ్ళీ వెళ్ళిపోతానండి అని పేతురు గారు వెనకాల ఇంకో కొంతమంది వెళ్ళిపోయారు. ఏం చేద్దాం, ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప వాళ్ళకి దొరకలే.
దేవుని సేవ కొరకు పిలువబడిన తర్వాత ఒకవేళ కనుక మనల్ని ఎలాగనో వెనక తట్టు వెళ్దామని నాకటి మీద చేయి వేసి మళ్ళీ వెనక తట్టు చూస్తే శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తోంది. సో సేవ కొరకని పిలువబడిన తర్వాత, సేవ కొరకని అంకితం చేయబడిన తర్వాత వెనక తట్టు చూడొద్దు. నువ్వు సేవ కొరకు పిలువబడకుండా ఉద్రేకంతో కూడా నువ్వు సేవలోనికి రావద్దు. 2 విషయాలు కూడా ఈరోజు కూడా నేను చెప్తున్నా. ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి ఒక మాటల ఆధారంగా తీసుకొని ఈరోజు నీ దేవుని యొక్క సేవకునిగా నేను కూడా మీతో చెప్తున్నాను. బహుశా ఈ రోజుని నా మాటలు వింటున్నటువంటి ఒక యవన బిడ్డడు లేక యవన కుమార్తె నీవు సేవ చేయాలని అనుకుంటూ ఉండి ఉన్నావు. నేను మాట్లాడుతున్నటువంటి ఒక మాటలకే నీకు ప్రేరేపణ కలుగుండి, అయితే నేను ఇక చదువు మానేస్తానండి, అయితే నేను ఇలా ఉండనండి, నేను ఇక ఉద్యోగం మానేస్తానండి, నేను దేవుని యొక్క సేవ కొరకు వచ్చేస్తానండి అని చెప్పేసి అని ఒకవేళ నేనన్న మాటను బట్టి ఉద్రేకం తెచ్చుకొని ఒకవేళ కనుక వస్తే జాగ్రత్త, వద్దు అంటున్నాను ఈరోజు నేను కూడా. ఇఫ్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న పిలుపు మీకు నిర్ధారణ అయ్యుంటే, ఒకవేళ వాక్యం ద్వారానో లేక ఒక దైవజనాన్ని నా ద్వారానో లేక దేవుడే స్వరం పెట్టి ఒకవేళ మిమ్మల్ని పిలుచుట వల్లనో లేక ఒక కళలో ఒక దర్శనంలో దేవుడు మీతో మాట్లాడటం వల్లనో ఖచ్చితంగా ఇది ఖచ్చితం అనేటువంటి రీతిగా దేవుడు పిలిస్తే మాత్రం నేనంటే నా ఉద్యోగంలో మీరు రాణించలేరు. మళ్ళీ మీరు ఆ వృత్తిలో కనుక వెళ్తే ఆ వృత్తిలో మీరు రాణించలేరు. ఆ వృత్తిలో మీరు సంపాదించుకునేది ఏముండదు, చిల్లి సచ్చిలో పోసినటువంటి రీతిగానే ఉంటుంది. బెటర్ యూ కమ్ ఫర్ ద మినిస్ట్రీ, సేవ కొరకు రావటమే మంచిది. కానీ దేవుడు పిలవకుండా ఎవరో ఉద్రేకం చేత దేని చేతను మనం చూసి దాని చేత మనం ప్రేరేపించబడి వస్తే మాత్రం దానివల్ల కూడా మనం ఫలించలేం. అందులోకి ఈ మధ్య కొంతమంది కూడా ఎట్లా ఉన్నారంటే అండి, ఏదో టీవీలో మాలాంటి వాళ్ళు కనబడుతూ ఏదో రెగ్యులర్గా ఇలా కనబడుతున్నందు చేత కొంతమంది వ్యక్తులైనటువంటి వారు కూడా టీవీలో డైలీ వర్తమానాలు ఇస్తూ ఉన్నందు చేత లేక మాటి మాటికి టీవీల్లో మనం వాళ్ళని చూస్తున్నందు చేత కొంతమంది అనుకుంటారు, అబ్బో ఈ టీవీలో కనబడుతుంటే పాపులారిటీ బాగానే పెరిగిపోతుంది, టీవీలో కనబడినందువల్ల అందరికీ కూడా మనం తెలిసినటువంటి వాళ్ళం అవుతున్నామే, ఈ టీవీలోకి వద్దాం అనుకొని ఈవెన్ ఒక్కొక్కసారి కొంతమంది చిన్న వాళ్ళు కూడా నేర్చుకొని పట్టినట్టుగా మాట్లాడినటువంటి విషయాలతో చెప్పి టీవీలోకి యూట్యూబ్లోకి వస్తున్నారు. మంచిది, నేను కాదనట్లే. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇఫ్ ద చిల్డ్రన్, చిన్న బిడ్డలు అయినటువంటి వాళ్ళు వస్తాయి. కాకపోతే చిన్న బిడ్డలు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్టేటస్, వాళ్ళ యొక్క స్థితి ఏంటో తెలుసుకోకుండా ఒక్కొక్కసారి వీళ్ళు కూడా మాట్లాడేటువంటి అతీతమైనటువంటి ఒక మాటలుగా మాట్లాడుతూ మర్యాదలు లేనటువంటి ఒక మాటలుగా కూడా చిన్నపిల్లలు అయ్యి మాట్లాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు అది మంచి పద్ధతి కాదు. నిజంగా పరిశుద్ధాత్ముడు వారిలో ఉంటే ఎదుటి వ్యక్తులను గౌరవించాలి, ఎదుటి వ్యక్తులను గుర్తించాలి. నాకు నేను కూడా అన్నాను కదా, వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వారికి నాకు వందనాలు తెలియజేసుకున్నాను అనేటువంటి రీతిగా కూడా నేను మాట్లాడుతూ వచ్చినాను కనుక, సో వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వారిని చూసే విధంగా వారిని చూడాలి. అంతే తప్ప వీడు చిన్నోడు బుడతాడు, కాస్త చిన్నవాడుగా ఉన్నాడు, వీడికి ఏదో మంచి ప్రేరేపణ కలిగింది, దేవుడిచ్చిన తలంతో చక్కని మాట్లాడగలిగినటువంటి ఒక నిపుణత కలిగింది, వాడు మాట్లాడుతూ నీవేం చేస్తున్నావు, నువ్వెక్కడ ఉంటున్నావు, నువ్వెలాగెళ్తున్నావు అనేటువంటి రీతిగా మాట్లాడేటువంటి విధానం ఉండకూడదు కదా. అక్కడ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మంచిగా మాట్లాడడం చేస్తుంటాడు. ఇలాంటి వాళ్ళు కొంతమందిని చూసినండి, ఏదో చిన్న వయసులో బుడతలుగా ఉన్నటువంటి వాళ్ళు 4 మాటలు చెప్పి యూట్యూబ్లో వీటిలో పాపులారిటీ అయిన తర్వాత వాడు కొంత ఎదిగేసరికి వాడు పడిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు కనబడకుండా పోతున్నారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా అయిపోతున్నటువంటి వాళ్ళు. సో ఇట్స్ బెటర్ బీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. దేవుడు నిన్ను పిలిచేటంత వరకు, దేవుని యొక్క పిలుపు నీ జీవితంలో తెలుసుకునేటంత వరకు లెట్ us జస్ట్ వెయిట్. మనం కనిపెడుతూ ఉందాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, తన స్వబలముతో ఏదో రక్షించేయాలి అని అనుకున్నాడు. అమ్మ చెప్పినటువంటి ఒక మాటలు బహుశా మనసులో జీర్ణించుకొని నా బలముతో నా శక్తితో ఇశ్రాయేలు లేనటువంటి వాడిని ఐగుప్తు దేశంలోంచి నేను విడిపించేస్తాను అని భ్రమపడి ఉండి ఉంటాడు. అందుచేత ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడిని కొడుతుందంటే ఈయన వెళ్ళి ఐగుప్తీయుడిని చంపేశాడు, నేను ఇప్పుడు హెబ్రీయులను నేను రక్షిస్తాను అనేటువంటి ఒక వార్త బయటికి వెళ్తుందని అనుకుని ఉన్నాడు. నేను చేసినటువంటి ఒక కార్యాన్ని బట్టి ఐగుప్తుల నుంచి లేక ఐగుప్తీయుల మధ్యలో నుంచి వాళ్ళ యొక్క చేతుల్లో నుంచి మనల్ని విడిపించడానికి మనకు ఒక రక్షకుడు వచ్చినాడు, మనకు ఒక విమోచకుడు వచ్చినాడు, ఫరో ఇంట్లోనే పుట్టి ఉన్నాడు కనుక మోషే అనేటువంటి ఆయన మనల్ని విడిపిస్తాడని వీళ్ళు హెబ్రీయులు అనేటువంటి వాళ్ళందరూ చెప్పుకొని ఈయన ఎక్కడ పైకెత్తేస్తారు అనేటువంటి రీతికి ఒకవేళ అనుకుని ఉన్నాడేమో. కానీ ఏం జరిగిందంటే తర్వాత ఇద్దరు హెబ్రీయులు అయినటువంటి వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరికి మర్యాదగా వెళ్ళి మర్యాదగానే చెప్పినాడు, అన్నలారా మీరు కొట్టుకుంటారు ఎందుకురా బాబు, మనకు మనం కొట్టుకుంటాం ఎందుకురా, వాడేదో కొడుతున్నాడంటే మొన్నటి దినాన్ని వాడిని చెప్పేసినటువంటిది, కానీ మీరు కొట్టుకుంటాం తగదు అనేటువంటిది చెప్తే నెగిటివ్ జవాబు అనేటువంటిది వచ్చింది. ఇక్కడ నెగిటివ్ విషయం అనేటువంటిది వచ్చింది. అనగా వాళ్ళన్న మాట ఏంటంటే, నిన్నటి దినాన్ని మాలో ఒకరిని చంపేసినట్టుగా ఐగుప్తీయుడిని చంపేసినట్టుగా మాలో కూడా ఎవరినైనా ఒకరిని చంపేసి పాతి పెట్టేద్దాం అనుకున్నావా? అంటే నిన్ను మా మీద తీర్పరకి ఎవడు పెట్టాడరా, నిన్ను మా మీద ఒక నాయకుడికి ఎవడు పెట్టాడు, నిన్ను మా మీద నాయకుడిగా ఉండడానికి, మాకు ఇలాంటి తీర్చడానికి, మాకు విడుదల కలిగించడానికి నిన్నెవడు పెట్టాడు అనేటువంటి రీతిగా ఇది అక్కడ వచ్చినటువంటి ఒక పర్యవసానం, ఇది అక్కడ కనబడుతున్నటువంటి ఒక విషయం. అందుకని మోషే అక్కడి నుంచి పారిపోయాడండి. ఫరో రాజు ఇంట్లో ఉండకుండా పారిపోయాడు. 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించి
40 సంవత్సరాలు ఆ అరణ్యములో ఒక గొర్రెలను కాచుకునేటువంటి వాడుగా వేరొక విధమైన అప్రెంటిస్లోనికి వెళ్ళి ఉన్నాడు. 40 సంవత్సరాలు రాజుగారి యొక్క కుమారుడుగా ధీమాతో జీవించాడు. తదుపరి 40 సంవత్సరాలు ఒక పశువుల కాపరిగా, ఒక గొర్రెల కాపరిగా అరణ్యములో సంచరించుకుంటూ వచ్చినాడు. అప్పుడు అఫ్కోర్స్ దేవుడు పిలుస్తాడు. అది తర్వాత సెషన్లో నేను మీతో మాట్లాడతాను. ఈలోగా ఇక్కడ మరి ఒక విషయాన్ని కూడా మనం గమనించుకుందాం. అదేంటంటే మనము దెబ్బలాడుకోవద్దు. మోషే చెప్పింది మంచి మాటే, నాయనలారా మీలో మీరు ఎందుకు దెబ్బలాడుకుంటారు? ఈ రోజున కూడా నేను చూస్తుంటే స్నేహితులారా, నా తోటి క్రైస్తవ సోదర సమాజానికి నేను తెలియజెప్పుకున్నటువంటి మాటలు ఏమండి, మన డినామినేషన్లు ఏమై ఉన్నా, మన బ్యాక్గ్రౌండ్ మనకేమై ఉన్నప్పటికీ, ఒకవేళ మనం ఏ కులము నుంచి ఏ జాతి నుండి మనం వచ్చినటువంటి వారమై ఉన్నా, ఈరోజు నీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా, యేసు ప్రభు పేరు పెట్టుకున్న తర్వాత కూడా మనకు మనం దెబ్బలాడుకున్నాం సమంజసమా అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మనలో ఏకత్వం ఏది? మనలో సమానత్వం ఏది? మనలో సఖ్యత ఏది? మనలో శాంతియుతమైనటువంటి ఒక పరిస్థితులు ఏవి? వామ్మో, నేను చూస్తుంటే నిజానికి నా తల పగిలిపోతూ ఉందండి. ఈరోజు నేను లోకంలో సమాజంలో నేను చూస్తుంటే చాలా బాధ అవుతున్నటువంటిదండి. గుండెలు గుచ్చుకుంటుందండి. గుండెల్లో కత్తి దూసుకుపోయినట్టుగా నేను బాధ అనుభవిస్తున్నానండి. పైకి మళ్ళీ ఎంత భక్తులంటే పైకి ప్రైజ్ లార్డులు చెప్పుకుంటారు, పైకి ముద్దులు పెట్టుకుంటారు, ఒకరికొకరు ఎంత చక్కగా కనబడుతూ ఉంటారు, ఒకరినొకరు ఎంత చక్కగా కలిసి ఉన్నట్టుగా కనబడుతూ ఉంటారు. వెనకాల ఒకరికొకరు తీసేటువంటి ఒక గోతులు, ఒకరికొకరు వేసుకునేటువంటి ఒక సెట్టైర్లు. ఇదా క్రైస్తవం అంటేను. చాలా బాధ అవుతుంది. చాలా ఆవేదనతో నేను మాట్లాడుతున్నా. పైకి మళ్ళీ ప్రసంగాలు చేస్తే మనం కలిసి ఉండాలని చెప్పేసి ఎంత చక్కని ప్రసంగాలు చేస్తారో, పైకి మాట్లాడవలసి వస్తే మనం అంతా ఒక్కటే అనేటువంటి రీతికి ఎంత మాట్లాడుతూ ఉంటారు. అయినా ఇప్పుడు రాబోయే దినాల్లో మనకి ఎలక్షన్స్ ఎలాగ వస్తున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటిది 2018 సంవత్సరం, 2019 సంవత్సరానికి ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ పాములు కదుపుతున్నట్టుగా ఎవరికి వాళ్ళే దాన్ని కదుపుకుంటూ వెళుతున్నటువంటిది. ఒకవేళ మనకు మనం అయినటువంటి రీతిగా క్రైస్తవులందరం కలిసి ఏకముగా కూడుకొని ఒకరిని మనం ఎన్నిక చేసుకుందామంటే రారే. ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయంగా. యువతల పక్కకు వస్తారు, మీ వాడితోనే అని చెప్పేసి మన వాళ్ళతో కలుస్తూ ఉంటారు, అవతల పక్కకి వెళ్తారు, అవతల వాడితో కలుస్తూ ఉంటారు, ఇంకోటి దగ్గరికి వెళ్తారు, ఇంకొకరితో కలుస్తూ ఉంటారు. రేపొద్దున్న రాబోయే దినాల్లో కూడా మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు ఎట్లా కనబడుతున్నాయంటే, ఒక్కొక్కసారి వీళ్ళ దగ్గర తీసుకునే డబ్బులు వీళ్ళ దగ్గర తీసుకుంటారు, ఆ పార్టీ వాడి దగ్గర తీసుకునే డబ్బులు ఆ పార్టీ వాడి దగ్గర తీసుకుంటారు, ఈ పార్టీ వాడి దగ్గర తీసుకుంటారు, ఈ పార్టీ వాడి దగ్గర తీసుకుంటారు. వీడి గురించి వాడు చెప్తారు, వాడి గురించి వీడు చెప్తారు, వాడి గురించి వీడు చెప్తారు. ఇది మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విషయాలు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. ఏమండి, నాలో ఉన్నవాడు యేసుక్రీస్తు, మీలో ఉన్నవాడు కూడా యేసుక్రీస్తు. మీరు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళైతే కదా. అలాంటప్పుడు ఈ యేసు విభజించబడలేదు కదా, ఈ యేసు కులాల పేరు చెప్పుకొని విభజింపబడలేదు కదా, ఈ యేసు ప్రాంతీయతల పేరు చెప్పుకొని విభజింపబడలేదు కదా, ఈ యేసు రాజకీయ పార్టీల పేరు చెప్పుకొని విభజింపబడలేదు కదా. మనకు మనం ఎందుకు దెబ్బలాడుకుంటూ ఉన్నాం? మనకు ఎందుకు అలా గొడవలాడుకుంటున్నాం? ఒక్క ఊరిలో ఉన్నటువంటి సేవకులు ఒకరితో ఒకరు కలిసి ఉండలేకపోతూ ఉన్నాం. ఒక్క ఊరిలో ఉన్నటువంటి సేవకులు కలిసికట్టుగా ఒకే ఫెలోషిప్గా మనం ఉండలేకపోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నప్పుడు 2, 3, 4, 5, 8 ఎన్ని ఫెలోషిప్లు తయారవుతున్నటువంటిది. ఎందుకు మనకు మనం కొట్టుకుంటూ ఉన్నాం? ఈరోజు ఒకవేళ అలాగని చెప్తే కనుక మీరు కూడా జవాబు ఇచ్చేటువంటి రీతిగా మన క్రైస్తవ నాయకులే ఏ విధంగా అంటారంటే, నువ్వెవడవయ్యా మాకు చెప్పడానికి, ఎవడు నియమించాడు నిన్ను మాకు తీర్పు తీర్చడానికి, మా ఇష్టం, మాకు ఇది ఇలాంటిది, మాకు అది అలాంటిది, మా కలం ఇలాంటిది, మాకు ఇది ఇలాంటిది, నాన్న రకాలు పెట్టుకొని ఇప్పుడు మాట్లాడతారు. నేను పారిపోవాల్సిన అవసరం లేదు. ఆనాడు మోషే అయితే పారిపోయాడు, కానీ ఇప్పుడు నేను పారిపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ప్రకారంగా ఈ సత్య సువార్తగా నేను చెప్తున్నా. ఫ్రెండ్స్, మనకు మనం కలిసిమెలిసి ఉందాం. మనం రండి, ఇకనైనా కలిసికట్టుగా మనం జీవిద్దాం. క్రీస్తును బట్టి మనం ఏకాత్మను కలిగిన వారంగా ఉందాం. క్రీస్తును బట్టి ఏక మనస్సు కలిగిన వారంగా ఉందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి ఒక్క కుటుంబముగా అన్నట్టుగా మనం ఉందాం. రండి, ఎనఫ్ అండి బాబు. ఇప్పటిదాకా దెబ్బలాడుకున్న విషయాలు, ఆ సంఘంలోనే దెబ్బలాడుకున్న విషయాలు ఉంటున్నాయి. ఒకే సంఘంలో మనం దెబ్బలాడుకుంటూ ఉన్నాం. ఒకే ఊర్లో ఉన్న సంఘాలుగా మనం దెబ్బలాడుకుంటున్నాం. ఈ సంఘం ఆ సంఘం మీద, ఆ సంఘం ఈ సంఘం మీద మైకులు పెట్టుకుని మరి మనం తిట్టుకుంటూ ఉన్నాం. ఎంత దారుణం! నేడు రాజకీయ పార్టీలు అయినటువంటి వాళ్ళు తిట్టుకునే దానికి మనకి తేడా లేకుండా పోయింది. యేసు ప్రభు ఒక్కడేనండి. నాలో ఉన్న యేసు, మీలో ఉన్న యేసు ఒక్కడేనండి. మనమందరం ఒక్క సంబంధించిన కుటుంబం అండి, ఒక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళమండి. అలాంటప్పుడు మనకు మనం కొట్టుకున్నాం తగదు. ఆనాడు మోషే చెప్పినట్టుగా, అన్నలారా మీలో మీరు ఎందుకు తగులాడుకుంటారు? ఈరోజు నేను చేతులు జోడించి క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, నన్ను మీరు ప్రేమిస్తున్నారు, చాలామంది నన్ను ప్రేమిస్తున్నారు.
క్రైస్తవ సేవకులు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, సంఘాల యొక్క నాయకులు నన్ను ప్రేమిస్తున్నారు, సంస్థల యొక్క నాయకులు నన్ను ప్రేమిస్తున్నారు. నా మీద ఒక మంచి ప్రేమ అభిమానం మీరు కలిగి ఉన్నారు. ఈరోజుని మీరు ప్రేమించే ఒక అభిమానిగా, మీరు ప్రేమించే ఒక తోటి దైవ సేవకునిగా, మీరు ప్రేమించే మీ సహోదరుడిగా ఈరోజు నేను చేతులు జోడించి మనం చేస్తున్నానండి. మనకు మనం దెబ్బలాడుకోవద్దండి, మనకు మనం కొట్లాడుకోవద్దండి, మనకు మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకోవద్దండి, మనకు మనం ఒక ఛానల్ ఇంకొక ఛానల్ మీద, ఒక సంస్థ ఇంకొక సంస్థ మీద, ఒక సంఘం ఇంకొక సంఘం మీద, ఒక విశ్వాసి మరి ఒక విశ్వాసి మీద, ఒక సేవకుడు మరి ఒక సేవకుడి మీద వద్దండి బాబు, సెటైర్లు వేసుకోవద్దండి. ప్లీజ్ అండి, చేతులు జోడించి నేను నమస్కరించి చెప్తున్నా. మనలో ఉన్న క్రీస్తుని బట్టి మనం కలిసిమెలిసి ఉందాం రండి. మనలో ఉన్న క్రీస్తుని బట్టి సమాధానం కలిగి ఉందాం రండి. అట్టి సమాధానకర్త అయినటువంటి ఒక దేవుడు మనకిట్టి సమాధానం అనుగ్రహించును గాక. అట్టి సమాధానకర్త అయినటువంటి ఒక దేవుడు మీకు నాకు మనందరికీ శాంతిని సమాధానాన్ని కలిగించును గాక. ఒకవేళ నాకంటే ఒకళ్ళు గొప్పవాళ్ళు అవుతుంటే సంతోషం, దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. ఒకవేళ నాకంటే ఒక సంఘం అభివృద్ధి చెందుతుంటే సంతోషం, ఆ సంఘాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. నాకంటే ఒక సేవకుడు ఏదైనా మంచి వస్తువు మంచి వాహనం కొనుక్కుంటే సంతోషం, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. మనకంటే ఒకవేళ మరి ఒకళ్ళు మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు బాగుపడుతుంటే సంతోషిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడం కొరకు అన్నట్టుగా మనం కనిపెట్టుకుందాం. అంతే తప్ప వాళ్ళ మీద బురదలు చల్లేసి, వాళ్ళ మీద చెడ్డ మాటలు పలికేసి, వాళ్ళ క్యారెక్టర్ని చెడగొట్టేసి, వాళ్ళ మీద క్యారెక్టర్ మీద మాట్లాడేటువంటి మాటలు మాట్లాడేసి బురదలు చల్లుకోవద్దండి. ఈరోజున క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, మనం కలిసి ఉందాం. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక విమోచన, దేవుడు ఇచ్చేటువంటి ఒక ఆశీర్వాదములో మనం ముందుకు సాగిపోదాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, మోషేలాగా తొందరపడద్దు, దేవుని యొక్క పిలుపు కొరకు మనం కనిపెట్టుకుందాం. అదే సమయంలో మనం హెబ్రీయులముగా, మనం క్రైస్తవులముగా, క్రీస్తుని కలిగినటువంటి వారంగా కలిసిమెలిసి మనం ఉందాం. అంతే తప్ప ఎదుటి వారి మీద సెటైర్ లేదు. ఎవరైనా మనకి ఏదైనా నీతి బోధించినట్లయితే నువ్వెవడో మాకు చెప్పడానికి అనేటువంటిదిగా వాడి మీద సెటైర్లు వేస్తూ యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వీటిలోనూ మనం పెట్టద్దు. చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, ఈయన మాటలు బిడ్డలు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నా, గ్రహించి ఆ ప్రకారంగా వారు చేస్తున్నారని నేను నమ్ముతున్నా. ఇక మీదట మేము ఎవ్వరం కూడా మా తోటి వారి మీద బురదలు చల్లంనైనా, ఎవరి మీద ఏ విధమైనటువంటి సెటైర్లు వేయంనైనా, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇలాంటి విషయాలు మేము తీసుకొని రామునైనా, ఒకవేళ ఎవరైనా ఏదైనా వేస్తే వాటిని మా దగ్గర సమాజ్ చేస్తాం, అక్కడే షిఫ్ట్ డిలీట్ చేసేస్తాం తప్ప వాటిని మరలా ఫార్వర్డ్ చేసినటువంటి విధంగా మేము చేయం. ఇక్కడ నుండి మేము అందరం కలిసి కట్టుకుంటాం. ఒకవేళ ఈ నా మాటలు వింటున్న వీరిలో ఎవరైనా నీ సేవ కొరకు పిలువబడుతున్నటువంటి ఆ పిలుపు వారికి అనుకరించబడుతున్నట్లయితే నిశ్చయమైన పిలుపు ప్రకారంగా వారు నీ కొరకు జీవించడానికి సహాయం చేసి నడిపించండి. నీ నామానికి మహిమకరంగా వారిని నిలబెట్టుకునండి. ఉద్రేకంతోనో భావోద్రేకంతోనో మేము సేవలోనికి వచ్చి ఆ తర్వాత కష్టాలు వస్తే మళ్ళీ సేవను విడిచిపెట్టేసి వెనక్కి తట్టు వెళ్ళేటువంటి విధానంగా కాకుండా, ఎటువంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నిందొచ్చినా, లేక పస్తులు ఉండవలసి వచ్చినా నీ కొరకు సరైనటువంటి సేవా సమర్పణ, సరైన సేవా పిలుపు మేము కలిగి ఉన్నట్లుగా నీ ఆశీర్వాదాన్ని వీరి మీద నేను విడుదల చేస్తున్నా. నీ ఆశీర్వాదాన్ని కుటుంబానికి నేను విడుదల చేస్తున్నా. యేసు నామంలో వీరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం మీకును మీ కుటుంబంలాకును మన యొక్క సమాజం అంతయు సఖ్యతతో ఐకమత్యముతో మనం కలిసిమెలిసి జీవించినట్లు సదా మనకు తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. వేళ స్నేహితులరా, ప్రభు మనలను దీవించినారు. మీలో కొందరిని ప్రభు తన సేవ కొరకు ఆయన పిలిచి ఉన్నారు. అలాగే మనం అందరం కలిసికట్టుగా ఒక్కటి అనేటువంటి రీతిగా, ఒక్క కుటుంబం అనే రీతిగా అట్టి ఆత్మ దేవుడు మన హృదయంలో ఇచ్చి ఉన్నారు. ఈ విషయంలో ఇంకా ఏమన్నా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నా, లేక ఒకవేళ ఈ విషయంలో ఏదైనా నాతో మాట్లాడాలని కోరుకుంటున్నా, నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనల్ని తన సేవ కొరకు పిలుస్తూ సఖ్యతతో ఐకమత్యముతో ఒక్క కుటుంబముగా మనల్ని చేస్తున్నటువంటి ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.